హాయ్ ఆల్. ఇక్కడ చూసారు కదా, హెయిర్కి అయితే వచ్చారనమాట. మ్యాక్సిమం నా వీడియోస్లో నాకు వచ్చే క్లయింట్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటానన్నమాట. సో ఈరోజు అయితే హెయిర్ కటింగ్ వచ్చారు, స్టెప్ విత్ లేయర్ అనమాట. ఈ కటింగ్ ఇంతకుముందు చేయించుకున్నారు, చాలా బాగుందని చెప్పారు. సో అందుకని మళ్ళీ నా దగ్గరికి వచ్చారనమాట. వేరే ఊరు నుంచి వచ్చారు, ఇక్కడ కూడా కాదు. సో తను రాగానే నేను వెంటనే హెయిర్ కటింగ్ అయితే స్టార్ట్ చేశానమాట. సో చాలాసేపు టైం అయితే పడుతుందండి. ఈజీగా 1 అవర్ 1.5 అవర్ అయితే కటింగ్కి తీసుకోవడం అయితే అవుతుంది. ఎందుకంటే సెక్షన్స్ వైజ్గా తీసుకుంటూ పోర్షన్ తీసుకుంటూ కరెక్ట్గా ఏ లెవెల్ వరకు కటింగ్ కావాలి ఏంటి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్క హెయిర్ కూడా మిస్ అవ్వద్దు కదా మనం చేసే కటింగ్లో. సో ఎంత కావాలి, లెంత్ ఎంత కావాలి అనేది ఫస్ట్ నేను వాళ్ళనే అడుగుతానండి. అంటే షోల్డర్ వరకా, లేకపోతే ఇంకొంచెం కిందికా, లేకపోతే షోల్డర్కి ఇంకా పైననా అనేది నేను వాళ్ళని డీటెయిల్గా కనుక్కొని దాన్ని బట్టే నేను కటింగ్ అనేది చేస్తానన్నమాట. సో ట్రిక్స్ ఉంటాయండి, ఒక్కొక్క కటింగ్ ఒక్కొక్క స్టైల్లో చేస్తాము. అన్ని కటింగ్స్ కూడా ఏదో తీసేసి గబగబా కట్ చేయడం అయితే కాదు. ఒక్కొక్క కటింగ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిగ్నేచర్ లాగా ఉంటుందన్నమాట. అది డెప్త్గా ఆలోచించి డెప్త్గా చూస్తే తప్ప అర్థం కాదనమాట. సో ఇక్కడ నేను చేస్తున్నాను కదా. సో ఈ కటింగ్ అయితే దాదాపు 1 అవర్ పట్టిందనమాట. చెప్పాను కదా స్టెప్ విత్ లేయర్ అని చెప్పేసి. అసలు చాలామందికి ఎలా ఉంటుందంటే అండి, హెయిర్ కట్ చేయించుకుంటుంటే హెయిర్ పెరగదేమో, మా హెయిర్ ఇంకా లాస్ అవుతామేమో, మళ్ళీ అంత హెయిర్ పెరగాలంటే ఎన్ని డేస్ పడుతుంది, అయినా ఈ కటింగ్స్ అవసరం, అది ఇదని అనుకుంటూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే హెయిర్ ఎప్పుడైనా సరే చివర్లలో స్ప్లిట్ అయి ఉంటుందండి, అంటే పగిలినట్టుగా ఉంటుంది. అలాంటి వాళ్ళు హెయిర్ కట్ చేయించుకోకపోవడం వల్ల ఆ హెయిర్ ఇంకా అలానే ఉంటుందన్నమాట, పెరగదు. ఇంకా అంతకుమించి వాళ్ళు పెరగడం అనేది జరగదు. వాళ్ళు ఎన్ని ఆయిల్స్ రానివ్వండి, ఎన్ని ప్యాక్స్ వేయనివ్వండి, ఇంకా ఆ లెవెల్కి మించి అయితే హెయిర్ అనేది పెరగదన్నమాట. ఎప్పుడైతే ఈ కటింగ్స్ చేయించుకుంటూ ఉంటారో హెయిర్ ఖచ్చితంగా పెరుగుతుందండి, ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. మీకు అది అర్థం కాదు, మీరు అనుకుంటారు పెరగదేమో అనేది చాలా తప్పుడు అభిప్రాయం అండి. పెరుగుతుంది అనేది కరెక్ట్ అనమాట. సో ఇక్కడ తడిగా ఉంది కాబట్టి మీకు ఇక్కడ వాల్యూమ్ అనేది మీకు అర్థం కాకపోవచ్చు. పూర్తిగా కటింగ్ అనేది ఫైనల్ అయ్యాక నేను సెట్టింగ్ పెట్టాక మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఇక్కడ హెయిర్ అయితే ముడేసేసుకున్నాను అనమాట. మ్యాక్సిమం ఎలా ఉంటుంది చెప్పండి, మన వర్క్ టైంలో కొంచెం హెయిర్ అనేది మన మీదకి పడుతూ ఉంటే ఇంకాస్త చిరాగ్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు వచ్చిన క్లయింట్ అయితే మరీ కింది దాకా వద్దక్క, అంత పొడుగు నాకు అవసరం లేదు, నాకు షోల్డర్ వరకు చేసే చాలు అని చెప్పేసి చెప్పారనమాట. అందుకోసమని నేను ఓన్లీ షోల్డర్ వరకు మాత్రమే చేస్తున్నాను. ఇది ఇంతకుముందు నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్కి అయితే నేను చేసే కటింగ్ అర్థమవుతుంది, ఎలా చేస్తున్నాను ఏంటనేది అర్థమవుతుంది. మీరు చూస్తే కొత్తగా చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వామ్మ ఇంత హెయిర్ కట్ చేస్తున్నారా అని అనుకుంటారు. కానీ అంత హెయిర్ వాళ్ళకి 2-3 మంత్స్లో ఈజీగా రిటర్న్ అయితే అయిపోతుందండి. వాళ్ళు తీసుకునే ఫుడ్, అలానే వాళ్ళు స్లీపింగ్ టైము, వీటన్నిటిని బట్టి మన హెయిర్ ఎంత పెరగాలి ఎంత తగ్గాలి అనేది క్యాలిక్యులేట్ అయితే అవుతుందన్నమాట. ఫాస్ట్గా పెరుగుతుంది. ఎప్పుడైనా కటింగ్ చేయించుకొని చూడండి, మీకు ఫాస్ట్గా పెరుగుతుంది. స్ప్లిట్స్ అన్నీ పోతాయి కదండి, ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. స్పెషల్ కటింగ్స్ అయితే బనానా క్లిప్ పెట్టేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. అలానే ఫ్లక్కర్ పెట్టుకున్న, మనం హెయిర్ బ్యాండ్ వేసుకున్న మనకు పైకి చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. మ్యాక్సిమం మేము ప్రిఫర్ చేసేది ఏంటంటే బనానా క్లిప్పే వేసుకోమని చెప్తామన్నమాట. బనానా క్లిప్ వేసుకొని చేసుకోండి అని చెప్పేసి చెప్తాము. ఇక్కడ నేను పూర్తిగా సెట్టింగ్ పెట్టిన తర్వాత మీరు చూడండి, మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఫైనల్గా తనకు కావాల్సిన లెంత్ అయితే ఓకే అయిపోయింది. ఇక సెట్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒకసారి సెట్టింగ్ పెడుతున్నా. సెట్టింగ్ పెట్టే ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. కొన్ని టెక్నిక్స్ నేను వీడియోల్లో డెప్త్గా అయితే ఇవ్వడం లేదు, ఎందుకంటే పర్సనల్గా నేర్చుకునే వాళ్ళకి తెలవాలి కదా అలాంటివన్నీ కూడా. అందుకని నేను డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు వీడియోస్లో. సో నేను చేసే డైలీ నా వర్క్ ఏంటి, నా రొటీన్ బ్లాగ్స్ పెడుతున్నాను కదండి, అంటే ఇంట్లో నేను చేసే వర్క్ ఏంటనేది. సో అందుకోసమని నా రొటీన్లో ఇవి కూడా ఒక పార్ట్ కదా, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చేసే నా రొటీన్లో ఇవి కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి నేను ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. కానీ డెప్త్గా నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదు. బ్లాగింగ్ ఛానల్ అండ్ టిప్స్ ఛానల్ కాబట్టి నేను ఇందులో ఇంతవరకు మాత్రమే మీతో షేర్ చేసుకోగలను. చూసారు కదా తనకు సెట్టింగ్ పెట్టిన తర్వాత ఎలా వచ్చిందో, స్టెప్ విత్ లేయర్ అనమాట ఈ కటింగ్ పేరు అయితే. మీరు ఎక్కడైనా బయట చేయించుకోవాలన్నా చెప్పారంటే ఈజీగా వాళ్ళకి అర్థమైపోతుంది.
సో ఇంకా తను అయిపోయిన తర్వాత నాకు ఇయర్ లాబింగ్ అయితే వచ్చారనమాట. నేను ఆల్రెడీ ఒక సెట్టింగ్ వేసి పంపించాను ఇయర్ లాబ్ ట్రీట్మెంట్ అనేది. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పానండి. ఇది తీయంగానే చూసారు కదా, ఆ లిక్విడ్ ఫామ్ అయ్యి కొత్తగా స్కిన్ అనేది అక్కడ వచ్చింది కదండి. కొత్తగా స్కిన్ వచ్చిన చోట ఇంకా అలానే కొంచెం డర్టీగా వాటర్ అనేది తగలకుండా ఉంటుంది కదా, సో అలా ఫామ్ అయిపోయిద్ది అనమాట. మేమేం చేస్తామంటే స్టిక్కర్స్ తీసాక ఇయర్ బడ్ పెట్టేసి మేము నీట్గా క్లీన్ అనేది చేస్తాము. చూసారు కదా, ఆ హోల్ లోపల స్కిన్ వచ్చేసింది. మీకు ఆ మచ్చ కనిపిస్తుంది, హోల్ ఉన్న మచ్చ మీకు కనిపిస్తుంది అనమాట. ఎవరైనా డాక్టర్ కుట్లేసాక ఆ కుట్లు మానిన తర్వాత కూడా ఆ కుట్ల మార్క్స్ కనిపిస్తాయి చూడండి మీకు కొన్ని రోజుల వరకు. సో ఇది కూడా అలానే అనమాట, ఆ మార్క్ కనిపిస్తూ ఉంటుంది. సో అది కనపడకుండా ఉండాలంటే కొన్నాళ్ళు అయితే ఆ మార్క్ వెళ్ళిపోతుంది అనమాట. తనకి ఇయర్ అనేది పూడిపోయింది. ఇక పూడిపోయిన తర్వాత స్టిక్కర్ తీసేసి ఒక 10 days ఆగి నేను గన్ షాట్ అయితే వేయించుకోమని చెప్పాను. ఇక్కడ మళ్ళీ తను వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ సెక్షన్కి అయితే వచ్చేసాను. ఏంటంటే పెసరట్టు వేస్తున్నాను అనమాట. ఎప్పుడన్నా ఒకసారి పెసరట్టు తినాలనిపించినప్పుడు పెసరట్టు అయితే వేస్తాను. నార్మల్ అట్లు కూడా వేస్తాను, కానీ అవి పొయ్యనప్పుడు గబుక్కున టిఫిన్ సంగతి మర్చిపోయినప్పుడు నేను చేసే చిన్నవి ఏంటి అంటే వడకన్నా పోస్తాను నైట్ పూట, లేదంటే ఈ దోశ కన్నా పోస్తానన్నమాట, పెసర దోశ. సో ఇవేంటంటే నైట్ పడుకునేటప్పుడు నానవేస్తే సరిపోతుంది, ఇవేం పులియక్కర్లేదు. వడకు కూడా అంతే కదండి, పులవాల్సిన పని లేదు. కాబట్టి నేను మర్చిపోయినప్పుడు నేను చేసే పనులు అనమాట ఇలాంటివన్నీ కూడా తప్పించుకుంటాను. అంటే మర్చిపోలేదు అని చెప్పకుండా, టిఫిన్ లేదు అని చెప్పకుండా ఇలా పోసేసి ఈజీగా ఎస్కేప్ అయితే అయిపోతానమాట. ముందే ఆలోచించి నేను ఇది చేద్దామని ఫిక్స్ అయ్యాను అని చెప్పి సింపుల్గా తప్పించేసుకుంటాను అనమాట, తిట్లు తినకుండా. నిజానికైతే మర్చిపోతానులేండి నానబోయడం. మనకి దోశలకైనా ఇడ్లీలకైనా మినిమం అవర్స్ అనేవి ఉంటాయి కదా, సో అలా నానబోయడం మర్చిపోయినప్పుడు నైట్ పూట గుర్తొస్తుంది, అయ్యో రేపు ఉదయానికి టిఫిన్కి ఏం లేదు కదా మర్చిపోయానని. అలాంటప్పుడు గబుక్కున నన్ను బతికిచ్చేది ఈ పెసర దోశ ఒకటి, ఇడ్లీ పిండి ఒకటి. ఇక్కడ మా హస్బెండ్ పూల మొక్కలు తెచ్చారండి, నాకు చాలా ఇష్టం గులాబీలు అంటే. సో దేవుడి పూజకి పనికొస్తాయి గులాబీలు, చామంతులు అని చెప్పి తీసుకొచ్చారు 4 రకాలు. ఇవన్నీ కూడా దాదాపు 800 నుంచి 900 అయితే పడ్డాయండి. అంటే ఎక్కువ పూలు వస్తాయి చూడండి, వీటిని ఏమంటారో నాకు తెలియదు, ఎక్కువ పూలు వస్తుంటాయి చూడండి గులాబీలు. వాటికి చామంతులు 3 రకాలు తీసుకొచ్చారు. ఇవి కుండీలు పెద్దవి తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేయాలండి. తీసుకొచ్చిన తర్వాత మనకి ఎక్కువ పూలు ఉన్నాయి, వాడిగలు పడ్డట్టు అయిపోతాయి కదా, అవి జస్ట్ కదిలిచ్చి చూస్తే రాలిపోతాయి కదండి. ఆ పూలన్నీ తీసేస్తున్నాను. తీసిన పూలని అదే కుండీలో వేస్తే అది ఎరువు కింద మారిపోతుంటుంది అనమాట. సో అందుకని నేను ఆ పూలని మళ్ళీ అదే కుండీలో వేశాను. ఇక్కడ చూసారు కదా నాకు స్ప్రే ఇలా కూడా పనికొచ్చింది. నేను హెయిర్ కటింగ్స్కే కాకుండా మొక్కలకు కూడా ఇలా స్ప్రే చేస్తే ఆ పూలు అలానే ఆ ఆకులు కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ దాని మీద ఏదైనా డస్ట్ ఫామ్ అయినా సరే ఆ డస్ట్ కూడా వెళ్ళిపోతుంది ఇలా స్ప్రే చేయడం వల్ల. ఎప్పుడూ తాజాగా కనిపిస్తాయి అన్నమాట, మనకు చెట్లు కూడా గ్రీన్గా తాజాగా కనిపిస్తాయి. అందుకనే నేను ఫస్ట్ అయితే వాటికి స్ప్రే చేస్తున్నాను. స్ప్రే చేసి వాటర్ పోయినేమో అని మీరు అనుకోవద్దండి, వాటరే పోస్తాను. బట్ మొక్కలకి ఇలా పైన స్ప్రే చేస్తే చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో, తాజాగా కనిపిస్తాయి కదా. సో అందుకని మనం స్ప్రే అయితే చేయాలన్నమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ట్రీట్మెంట్స్ కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, చెప్తాను. అంటే నా దగ్గర ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఏంటనేది ముందు వ్లాగ్స్లో అయితే ఇస్తూ ఉంటాను. ఈరోజు అయితే ఇదేనండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.